హలో అండి, నమస్తే, వెల్కమ్ టు సైలాస్ కిచెన్. మీకు ఒక విచిత్రం తెలుసా? ఇవాళ బ్యాచులర్స్ చికెన్ రెసిపీ చేస్తున్నాను ఒక బ్యాచులర్తో. ఏరి 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 చుట్టుపక్కల ఎక్కడ కనిపించే ఆ బ్యాచులర్ ఎవరో కూడా తెలుసా? చాలామంది అమ్మాయిలకి ఒక డ్రీమ్ రోల్ లాంటిది అనమాట. అలాంటి ఒక అద్భుతమైన మోడల్ కమ్ యాక్ట్రెస్ కమ్ అప్కమింగ్ కంటెంట్ క్రియేటర్ ఇన్ఫ్లుయెన్సర్ పిలిచాను. ఎవరంటే తన పేరు లేఖ్యారెడ్డి, నా ఫ్రెండ్ కవిత వాళ్ళ అమ్మాయి అనమాట. పాప నేను ఇప్పటికి ఒక 2-3 సార్లు కలిసాను. కలిసినప్పుడల్లా తన వాయిస్ ఒకటే ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ నా చేతిలో ఉన్నాయి, వేరే ప్రాజెక్ట్స్ ఎట్లా వస్తాయని చెప్పి నాతో మా వారితో డిస్కస్ చేస్తూ ఉంటుంది అనమాట. పోతూ ఉంటే తను ఏమంటారు, ఎలాగ నేను ఇన్స్పైర్ అయ్యాను, ఎందుకు మన సైలాస్ కిచెన్ పిలిచానని చెప్తాను. బిఫోర్ దట్ లెట్స్ వెల్కమ్ లేఖ్యారెడ్డి ప్లీజ్. హాట్ సిటీ వాళ్ళ మీదే లేఖ్య ఫ్రీగా ఉండు ఆంటీ ఆంటీ అని కొంగ పట్టుకొని తిరుగుతా కదా, అట్లానే ఉండు. షీజ్ లేఖ్య అండి. చాలా మంచి పిల్ల, కుదురైన పిల్ల. ఒక సైడ్ కెరియర్తో పాటు ఇంకొక సైడ్ ఇంటిని చాలా బాగా చూసుకునే పిల్ల. అక్కడ నచ్చేసింది నాకు. వాళ్ళ మమ్మీ ఏమన్నా అటు ఇటు పక్కకి వెళ్ళినా కానీ చక్కగా సర్ది పెట్టేస్తుందంట. అన్ని తను చెప్పలేదు, వాళ్ళ మమ్మీ చెప్తుంది. లేక్ టింకు ఉంది కదా అన్నీ చూసుకుంటారులే. నా ముద్దు పేరు ఎవరు చెప్పకండి ఆంటీ అని చెప్పింది. చెప్పకుండా నేను ఉండలేను. లేఖ్య, ఇవాళ మనం ఏం రెసిపీ చేయబోతున్నాం? బ్యాచిలర్స్కి అందరికి ఇష్టమైన చికెన్ స్పెషల్ రెసిపీ, మమ్మీ రెసిపీ ఆంటీ. మమ్మీ రెసిపీనే. మళ్ళీ కెమెరా ముందుకి కెమెరా చుట్టుపక్కల కూడా వాళ్ళ మమ్మీని రానివ్వట్లేదు, అంత భయపడుతుంది. మళ్ళీ మమ్మీ రెసిపీ ఎలా నేర్చుకున్నావు? మమ్మీ లేనప్పుడు చేద్దామని చెప్పి ఇంకా మమ్మీ ఉన్నప్పుడు ట్రై చేసాము. అలా ఇంకా మమ్మీ లేనప్పుడు అలా స్టార్ట్ చేశాను. ఎంతమంది మీ ఫ్రెండ్స్ ఎంతమందికి దీన్ని ట్రాన్స్ఫర్ చేసినా? చాలా మంది ఆంటీ, ఒక 10-20 మెంబర్స్. ఇప్పుడు ఇందులోకి అక్కడికి వెళ్ళిందంటే కనీసం ఒక 1000-1500 మంది ఇమీడియట్గా ట్రై చేసేస్తారు. నీకు అంత ధైర్యం ఉందా? నాకు ఉందండి, బికాజ్ నేను తిన్నాను, చాలా బాగుంది. కవిత చేస్తే తిన్నాను, కాకపోతే నువ్వు చేస్తే తినాలి. ఇవాళ చేద్దామా? సో మనకి ఇది వెళ్ళే ముందు ఇంగ్రీడియంట్స్ ఏం కావాలి? టర్మరిక్, పసుపు, పౌడర్, కారం, ఉప్పు, కొరియాండర్ పౌడర్, ఓకే, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, గార్లిక్ పేస్ట్, ఎస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ కూడా కావాలా? ఓ నైస్. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర ఉండే. కానీ చాలా సింపుల్ గా ఉందండి. ఆల్రెడీ మేము మ్యారినేట్ చేసి పెట్టేసాము, ఎందుకంటే 1 hour మ్యారినేట్ అయితే బాగుంటదంట, చాలా బాగుంటదంట. సో ఇదేమో మ్యారినేట్ చేసిన చికెన్. ఇది ఎలా మ్యారినేట్ చేసామో ఇక్కడ మీరు చూపించబోతున్నాం. చలో లేఖ్య. సాల్ట్, ఉప్పు ఆల్మోస్ట్ 1 teaspoon ఉందండి. పసుపు 1/2 teaspoon, రెడ్ చిల్లీ పౌడర్, కారం ఒక 2.5 teaspoons అండి. ఆంటీ స్పెషల్ రెడ్ చిల్లీ పౌడర్. అవును, సైలాస్ కిచెన్. ధనియాల పొడి ఒక 1 teaspoon, జీలకర్ర పొడి ఒక 1/2 teaspoon, అండ్ దెన్ గార్లిక్ పేస్ట్ ఓకే 1.5 teaspoon దగ్గర వేసే మొత్తం. 1.5 teaspoon జింజర్ గార్లిక్ పేస్ట్. లెమన్ స్క్వీజ్ చేయాలా? నువ్వు పిండు, నేను కలిపేస్తాను. బికాజ్ ఉంగరాలు అవి పెట్టుకున్నావు కదా. ఎప్పటి నుంచి లేఖ్య నీకు మోడలింగ్ మీద, యాక్టింగ్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్? చిన్నప్పటి నుంచే ఉందా అంటే ఇంట్రెస్ట్, కానీ ఇంకా ఇంట్లో ఒప్పుకోవాలి అవన్నీ చేసేసరికి ఇంత టైం అయిపోయింది. మీరు తన ఇన్స్టా పేజ్ ఒకసారి చూడండి, నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను, కావాలంటే స్క్రీన్ మీద కూడా ఇస్తాను. తనకి మంచి అస్థెటిక్ సెన్స్ ఉంది నేను చూసినంత వరకు. కొన్ని ఫొటోస్లో అయితే శారీస్ కట్టుకుంటే ఎంత ముద్దుగా ఉందో, ఎవరైనా డైరెక్టర్ చూస్తే బాగుండు అనుకున్నా నేను నిజంగా. ఇదిగోండి కలిపేశాను. ఇందులో వాటర్ గిటర్ ఏం పోయకూడదు. ఇదిగోండి, దీన్ని 1 గంట సేపు నానబెట్టాలి. 1/2 kg చికెన్కి ఈ క్వాంటిటీస్. మేము ఆల్రెడీ మీకు ఎందుకు శ్రమ అని నానబెట్టేసినాం. ఇప్పుడు ఇదేం చేస్తావు? ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం ఆంటీ. చేయాలా? మన పిల్లలు మనంతా మన కళ్ళ ముందు వంట చేస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది నిజంగా. నేను మా పిల్లలిద్దరి విషయంలో అట్లాగే ఫీల్ అవుతాను. ఇప్పుడు ఈ చికెన్ని ఫ్రై చేసుకుందాం ఆంటీ. ఫ్రై అందరికీ ఫ్రైకి మరి ఆయిల్ వేయకూడదా? లేదా ఆంటీ, ఇదే ఇప్పుడు అసలైన సీక్రెట్. అసలు ఆయిల్ లేకుండా చికెన్ తినాలి, వండాలి అని నీకు ఎలా అనిపించింది? మమ్మీ రెసిపీ ఇదే నా స్కిన్నీ ఏమంటారు సీక్రెట్ బిహైండ్ దిస్. చికెన్ తింటుందా పక్కన ఆయిల్ లేకుండా అంటే మళ్ళీ ఫ్రై అంట. పిల్లలు మనల్ని మెచ్చిపోయారండి, డౌటే లేదు. ఆనియన్స్ వేసుకుందాం ఆంటీ. ఇదిగోండి, ఫ్రిడ్జ్లోంచి తీసాం కాబట్టి మంచిగా పొగలు వస్తుంది. మేము మీడియం ఫ్లేమ్లో పెట్టాము. ఆనియన్స్ అలా ఆర్టిస్టిక్గా చల్లాలి. ఆనియన్స్ షుడ్ రోల్ అనమాట. బాగానే చాలా ఆనియన్స్ పట్టినాయి. అంటే గ్రేవీ బాగుంటుందా? అన్నంలో కలుపుకోవడం నైస్. ఇంతేనా? కలపొద్దు, కొంచెం లైక్ ఒక 5 minutes ఆగి కలుపుదాం. సిమ్ చేయనా?
సో నీ టెక్నిక్ నాకు అర్థమైంది. ఇందులో టెక్నిక్ ఏంటి? ఆయిల్ తక్కువ, హెల్దీగా తినడానికి. ఆనియన్స్ నువ్వు ఇట్లా స్ప్రెడ్ చేయటం వెనక టెక్నిక్ ఏంటి? ఎక్కువ లైక్ అరోమా కుక్ అవుతుంది కదా ఆంటీ, అది ఒకటి. నెక్స్ట్ వచ్చి ఆనియన్స్లో నుంచి చికెన్లో నుంచి మనకి వాటర్ వస్తుంది కదా ఆంటీ, సో కుక్ అయిపోతుంది. సో ఆనియన్లో వచ్చే వాటర్ తోటి మన చికెన్లో న్యాచురల్గా ఉండే వాటర్ తోటి కుక్ అవుద్ది. సో అది సిమ్లోనే చేయాలన్నమాట. ఇలా ఎంతసేపు ఉడకాలి? ఒక 20 to 25 minutes ఆంటీ. ఓకే, రెగ్యులర్ చికెన్ టైం. ఓకే, నేను ఎక్కడికి రానా అలాగే నుంచోనా? లేదు ఓకే, ఆ 20-25 minutes మనం ఏం చేద్దాం? మాట్లాడుకుందాం ఆంటీ. వాళ్ళకి బోర్ కొట్టకుండా. ఏమండి, మీకు షార్ట్ రెసిపీ ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఉంటుందండి, ఏ బ్యాచులర్ కూడా మిస్ అవ్వక్కర్లేదు. కానీ ఈ బ్యాచులర్ తాలూకా సక్సెస్ స్టోరీ వినాలంటే మాత్రం మీరు కొంచెం ఒక 5 minutes ఓపిక పట్టచ్చు. ఎందుకంటే వర్త్ లిజనింగ్ అనమాట నన్ను అడిగితే. వై నీకు ఇంత చిన్న, ఇప్పుడు నీ ఏజ్ ఎంత? 21 అండ్ యూఆర్ ఎర్నింగ్. యా, అంటే ఫిగర్ అడగకపోయినా అందాజా, అంటే డబుల్ నెంబరా, ట్రిపుల్ నెంబరా, 4 numbers, 5 numbers, 6 numbers? డిపెండ్స్ ఆంటీ. 5 numbers, సున్నాలతో కలిపి 5 నెంబర్ల అంకెతోనే షీజ్ అర్నింగ్. ఇంత చిన్న ఏజ్లో ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినావు కెరియర్? 1.5 years ఆంటీ. అంటే ఎట్లా వచ్చింది నీకు ఆ ఇన్స్పిరేషన్, ఆ మోటివేషన్? అంటే ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉంది నాకు, చేయాలని. ఇంకా నన్ను నేను పుష్ చేసుకొని ఇంకా స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసేసాను. నీకు ఈ వేలో బాగా హెల్ప్ చేసిందంటే ఎవరు? మమ్మీ, ఇంకా నేను మాత్రం అంతే. మీ మమ్మీ ఎప్పుడు వెనకకి లాగటం చూసినా నేను సారీ, ఏ లేఖ అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇట్లా అంటాం చూసాను నేను. పుష్ చేసింది మమ్మీ అంటుంటే కొంచెం మా ప్రేక్షకుల కోసం ఏమైనా చెప్తున్నావా అనిపించింది. ఫ్రెండ్స్ కూడా. ఓకే, ఇంకా మనం ఇంకా గట్టిగా కోషిష్ చేస్తే చాలా చెప్తుందండి. ఇంకా వాట్ మేడ్ యూ టువర్డ్స్ సోషల్ మీడియా? అదంతా ఎందుకు? అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. అంటే మీ చిన్నప్పటి నుంచి సోషల్ మీడియా లేదు? సోషల్ మీడియా కాదండి, సినిమా. ఓకే, అయితే నీ మెయిన్ టార్గెట్ సినిమానా, స్మాల్ టీవీనా, లేకపోతే ఫోనా? థియేటర్. నైస్. మూవీ ఏమైనా మూవీస్లో యాక్ట్ చేసినావా? చేశాను ఆంటీ. సోనీ లైవ్ ఓటీటీకి వెబ్ సిరీస్ చేశాను, చాయ్ బిస్కెట్కి షార్ట్ ఫిలిం చేశాను, ఒక్క మూవీలో ఒక చిన్న క్యారెక్టర్ కూడా చేశాను. ఆ చిన్న క్యారెక్టర్కి ఎంతసేపు నుంచోబెట్టారు నిన్ను? నుంచోబెట్టలేదు ఆంటీ, మంచి బ్యానర్లో వచ్చింది కాబట్టి బాగా కూర్చోబెట్టారా? నిన్న మొన్న కూడా నైనికాతో ఏదో షూట్లో ఉన్నావు కదా? యూట్యూబ్ సాంగ్ చేశాను, దాంట్లో లైక్ తన పక్కన ఫ్రెండ్ గా ఒక క్యారెక్టర్ చేశాను. ఎంతసేపు ఉంటుంది ఆ క్యారెక్టర్? జస్ట్ అపియరెన్స్. సో ఇప్పుడు ఎవరైనా నిన్ను ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఎవరైనా నిన్ను మీట్ అయ్యి ఎవరైనా నిన్ను పింగ్ చేస్తే నెంబర్ ఇవ్వచ్చా ఇక్కడ? యా ఆంటీ, ఇవ్వచ్చా? ఓకే, లేఖ్యారెడ్డి నెంబర్ ఇస్తాను, ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ మూవీ ఆపర్చునిటీస్ ఆర్ మీ కమర్షియల్స్ ఏమన్నా ఉంటే షీఈస్ డూయింగ్ అడ్వర్టైజ్మెంట్స్ లాగా. అంటే మీ స్టోర్కి వచ్చి శారీస్ అయితే తిన మీద చాలా చాలా బాగున్నాయి. నేను కాటన్ శారీస్ కూడా కట్టుకొని అసలు ఈ అమ్మాయి హైట్కి నేను హీల్స్ వేసుకోవాల్సి వచ్చిందండి. ఈ అమ్మాయి హైట్కి సన్నగా బాగుండటానికి ఆ చీర కట్టుకొని ఇట్లా క్యాజువల్గా ఇలా నుంచొని తల కిందకేసింది. ఫోటో ఉంది ఒకటి, నాకు ఎంత నచ్చింది ఆ ఫోటో అయితే. కొంచెం మన పెద్దవాళ్ళు చూస్తున్నప్పుడు అక్కడక్కడ అరే ఏంటి ఎక్స్పోజింగ్ ఉందా, ఈ భుజాలుగా అనిపిస్తున్నాయి అనిపించింది. కానీ జనరేషన్ అట్లా ఉంది. మన పిల్లలు కాకపోతే ఇంకో వాళ్ళ పిల్లలు వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత వాళ్ళని మనం చప్పట్లు కొడతాం, కానీ మన ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్తుంటే మాత్రం వెనక్కి లాగుతాం. సో అది లేకుండా మన పిల్ల అనుకొని ఎంకరేజ్ చేయాలని నేను నాలాగా మీ అందరినీ కూడా కోరుతున్నాను, అంతే. ఇంకా ఏ రోల్స్ ఇంట్రెస్ట్ నీకు బాగా? ఏదైనా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆంటీ, అంటే ఏదో చేసేయాలి డబ్బులు సంపాదించాలని కాకుండా ఒక పేరు సంపాదించాలని. అంటే జనరల్గా పేరు సంపాదించాలని సినీ ఫీల్డ్లోకి ఉన్న వాళ్ళందరూ కూడా సర్జరీస్ అవి చేయించుకుంటారంటారు. అట్లా నీకేమన్నా ఇంట్రెస్ట్ ఉందా? మరి అట్లాంటివి ఏం లేవా ఆంటీ, సర్జరీస్ అవి ఇవి. హెల్దీ ఫుడ్ తింటూ అన్ని చేసుకుంటే హెల్దీగానే ఉంటాం కాబట్టి అవన్నీ ఏం లేవు. అవన్నీ ఎంకరేజ్ చేయడం కూడా అంత ఎవరి ఇష్టం వాళ్ళది. అవును, కరెక్టే. ఏదన్నా మనకి లోపం ఉంది అంటే అది దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి కదా. అట్లా నీకేమన్నా అనిపించిందా నీలో ఏమన్నా లోపం, నేను ఇది చేయించుకుంటే ఇంకా బాగుంటుంది అట్లా? కొన్నిసార్లు స్కిన్ టోన్ అని అనిపించింది, కానీ చాలా మంది బ్రౌన్ స్కిన్ టోన్ చాలా బాగుంటుంది, ఎందుకు లైక్ ఒక్కసారి చేపిస్తే ఇంకోసారి మీకు మళ్ళీ స్కిన్ టోన్ రాదు అని చెప్పి చాలా మంది చెప్పేసరికి ఇంకా నేను కూడా అనవసరం అని అనుకున్నాను. అసలు ఏది చేంజెస్ అవసరం లేదు.
మన శ్రీదేవి లాగా ఇంకొకరిలాగా ముక్కు చెవులు ఆమె ముక్కు మూతి అట్లా చెప్పిస్తారు కదా, అట్లా ఏమన్నా ఉన్నా కానీ ఎవెన్చువల్లీ ఇప్పుడు ఏది కూడా అనండి టాలెంట్ ముందు ఎలాంటి అందం ఎలాంటి సర్జరీలు అనేది దిగదుడిపోయి. ఇప్పుడు షబానా ఆజ్మీ ఉంది, స్మితా పాటిల్ ఉంది, తనది డస్కీ స్కిన్, నా స్కిన్ టోన్ కలర్ ఉంటుంది. ప్రియాంక చోప్రా, వాట్ మేడ్ హర్ యూనో హాలీవుడ్ దాకా వెళ్ళిపోయింది. వాళ్ళ కమిట్మెంట్ యాక్టింగ్లో స్కిల్స్ నేర్చుకోవటం అనేది యూ మస్ట్ డూ, అంతే తప్పితే వేరే అన్నీ కూడా అనవసరం అని చెప్దామని నేను ఈ టాపిక్ తీసుకొచ్చిన. నైస్, నీకు భగవంతుడు మీ అమ్మ నాన్న మంచి రూపం ఇచ్చారు, బాగున్నావు, ఎలా ఉన్నా బాగుంటారు. నిజంగానండి చాలా అందవికారంగా కనిపించే వాళ్ళు కూడా వాళ్ళు చేసే పనులను బట్టి, వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి, వాళ్ళు నడుచుకునే తీరుని బట్టి చాలా అందంగా కనిపిస్తారు. చాలా అందంగా ఉన్న వాళ్ళు కూడా కొంచెం సేపు వాళ్ళతో స్పెండ్ చేసిన తర్వాత అసహ్యంగా వాళ్ళని ఇంకోసారి కలవద్దు అనిపిస్తుంది. రీజన్ ఏంటి? క్యారెక్టర్. కరెక్ట్. సో మనం ఎక్కడున్నా కానీ మన క్యారెక్టర్ని ఎప్పుడు కూడా అట్లా ఉంచుకోవాలంతే అంటాను నేను. సో నాకు నీ దగ్గర అలాంటివన్నీ చాలా ఉన్నాయి, కీప్ ఇట్ అప్. కాబట్టి నో అదర్ సర్జరీస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. హ్యాపీగా నువ్వు ఏ రూట్లో అయితే ఇప్పుడు ఉన్నావో దాంట్లో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ చూసే వాళ్ళకి ఏమన్నా స్టోర్స్, షాప్స్ ఎక్సెట్రా ఉంటే కనుక లేఖ్యాకి కాల్ చేయండి, చేసి మీ స్టోర్ అడ్వర్టైజ్మెంట్, దానికి దాదాపు 10K వరకు ఉన్నారు ఇన్స్టాలో, 8,900 ఎంతో చూశాను. మీరు చూసేటప్పటికి 10K క్రాస్ చేస్తుంది. చాలా మంచి అమ్మాయి, చక్కటి మోటివేషన్. ముందుకెళ్తున్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలంటేనండి మనం చేపట్టుకొని వాళ్ళతో పాటు నడవక్కర్లేదు, జస్ట్ ఒక చిన్న ఊతం అందించినా చాలండి, అల్లుకుపోతారు అంతే. చలో మనం చికెన్ ఇదిగోండి, వాటర్ ఎలాగా వస్తుందో చూడండి చుట్టూ. గుడ్, స్మెల్ కూడా బాగుంది. సో ఫ్యూచర్లో కాబోయే ఒక మంచి మల్టీ టాస్కింగ్, మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ని ఇప్పుడు మనం చిన్న స్థాయిలో చూడటం అంటే ఇదే. నువ్వు ఎలాంటి మూవీస్ చేయాలనుకుంటున్నావు, నువ్వు ఇంకా ఏమి అనేది ఒకసారి చెప్పచ్చు కదా. ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, ఏదైనా వాల్యూ ఉన్న క్యారెక్టర్స్, ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ కాకుండా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయాలి అని. అంటే ఎప్పుడు ఇంతేనా? అంటే వాటర్ దాంతోనే అయిపోతుందా? ఇప్పుడు మన చికెన్ టెండర్గా ఉంది కాబట్టి మనకు వాటర్ అవసరం లేదా ఆంటీ. కొంచెం టఫ్ చికెన్ అయితే ఒక 30 ml ఆఫ్ హాట్ వాటర్ పోసుకుంటే చాలు. ఓ సూపర్. సో ఈ 25 minutes లో ఒక 30 ml పోసుకున్నా మళ్ళీ అది చూడండి. మీకు కనుక సిమ్లో పెట్టి ఒకవేళ మీకు తొందరగా వెళ్ళిపోవాల్సిన అవసరం ఉన్నా కానీ ఒక కొంచెం వాటర్ పోసుకొని కుక్కర్లో ఒక 2 విజిల్స్ వేసినా పర్వాలేదు, జస్ట్ 2 విజిల్స్. లేదా ఇట్లానే పెట్టి ఉంచితే కనుక చికెన్ యొక్క పరిస్థితిని బట్టి ముదురా లేదా చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవటం ఏమంటారు ఆప్షనల్. మొత్తానికి 25 నిమిషాలు అయితే మంచిగా ఉడికిపోవాలి. కుక్కర్ ఆప్షనల్ ఆంటీ, ఇందులో చేస్తేనే మనకి చాలా బాగా టేస్ట్ వస్తుంది. కరెక్టే. అమ్మాయి చిన్నపిల్లలకు కూడా ఈ విషయం తెలిసిపోతుందండి. కానీ వాళ్ళు రేపు ఏమైపోయారంటే నీలాగా అందరూ కెరియర్ ఓరియంటెడ్, వాళ్ళకి టైం ఉండదు, తినాలి, ఎలా టక్కన 5 నిమిషాలు రెడీ అయ్యే కుక్కర్ లోనే ఆప్షన్ అంటే 25 నిమిషాలు వెయిట్ చేయాలండి. అసలు ఇండస్ట్రీ అంటే లేకపోతే మామూలుగా ఆపర్చునిటీస్ అంటే సినీ ఫీల్డ్ మీద బయట ఉన్న వాళ్ళందరికీ కూడా కొంచెం ఏమంటారు ఒక అపోహ అంటారో నిజమో మాకు తెలియదు, కానీ లోపల ఉన్న వాళ్ళకే అది తెలుస్తుంది. ఈ ఆపర్చునిటీస్ ఇస్తామని లేకపోతే ఇంకొకటి అడ్వాంటేజెస్ ఏమైనా అట్లా మిస్బిహేవ్ చేయటం ఉంటాయి ఆంటీ. అదన్నారు ఇదన్నారు అని మెసేజ్ చేస్తారు. ఇంకా రావాలనుకున్న వాళ్ళు కూడా రాకుండా చాలా మంది ఉంటారు. అవును, వాళ్ళకి ఇష్టం ఉంటది ఇవన్నీ విని చూసి. నేను చాలా మందిని చూసాను అలా నా సర్కిల్లో. అంటే వాళ్ళకి రావాలని ఉంటుంది కానీ ఇలాంటి వాళ్ళ వల్ల వాళ్ళు బయటికి రాలేక, బయట చెప్పలేక చాలా ఇబ్బందులు పడుతూ కూడా ఉంటారు, కానీ బయటికి రానివ్వరు. నీ విషయంలో ఏమన్నా మెసేజెస్ అవన్నీ చేస్తారా అంటే ఇంకా అవి పట్టించుకుంటూ ఉండడం కంటే చేస్తావా? తిడతాను. చిన్న పిల్లలండి, ఇండస్ట్రీకి ఏదో ప్రూవ్ చేసుకుందామని వస్తారు. అది మన అక్క చెల్లి, మన కూతురు, మనవరాలు, లేకపోతే ఇంకొకటి, అట్లా ఎందుకు అనుకోరు అసలు? పెట్టి బాధాకరమైన విషయం. మన మానవ జాతి మొత్తం ఎటువైపు వెళ్తుంది అనే విషయం చాలాసార్లు అర్థం కాదు. నువ్వు ఆ విషయంలో మనం నువ్వేమీ వెనకడుగు వేయలేదు. మమ్మీకి చెప్పావా? లేదా. ఇప్పుడు చూస్తావుగా. ఇప్పుడు ఇంకా ఎందుకు చెప్పాలనిపించింది ఈ మాట నీకు? అంటే ఎంతో మంది చాలా సఫర్ అవుతున్నారు. నాలాగా ఎవరైనా రావాలనుకున్నా వాళ్ళకి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఉంటుంది కదా ఆంటీ. అంటే ఈ ఏజ్లో ఇంత రావాలనుకుంటున్నా కానీ కొంతమంది వల్ల వాళ్ళు రాలేకపోతున్నారు. సో అవన్నీ ఇంకా తట్టుకొని ఇంకా ముందుకు వస్తేనే
ఏదో ఒకటి వాళ్ళకి కావాల్సింది సాధించగలరు. అవును, మనం ఒకరికి సహాయం చేయకపోయినా పర్వాలేదండి, అడ్డుగా నిలబడకూడదు. ఆ హక్కు మనకి ఎవరు ఇవ్వలేదు నిజానికి. సో దాన్ని మగవాళ్ళనే కాదు, లేడీస్ విషయంలో ఎలా ఉంటుంది, కొంతమంది ఆడవాళ్ళు అప్కమింగ్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా లేకపోతే? లేదండి, ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులని ఒక మాట ఉంటుంది కదా, అది కూడా ఉంటుందండి. ఏమైనా ఉంటే చెప్పండి అవన్నీ అంటాం కదా, అంతేం చెప్పరు, ఏం చేయరు. నేనైతే లైక్ చాలా మందిని ఇప్పటివరకు చాలా మందిని రిఫర్ చేశాను ఆంటీ. నాకు వచ్చేవే కొన్ని అయినా కానీ అందులో నేను చాలా మందిని రిఫర్ చేశాను. కొలాబ్స్ అని, మేకప్ ఆర్టిస్ట్ని, చాలా ఫోటోగ్రాఫర్స్ చాలా మందిని కొలాబ్, నేను ఎట్లానో స్టార్టింగ్ అని చెప్పి వాళ్ళని కూడా చాలా మందిని ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఫ్రీగా షూట్స్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇద్దరికి మ్యూచువల్ బెనిఫిట్ ఉంటుంది కదా, కరెక్టే. అదే అందరూ ఆలోచించరు, ఎప్పుడు డబ్బులు డబ్బులు అనే చూసుకుంటారు. కానీ మేబీ నువ్వు కాంపిటీషన్ అవుతావు అనే భయం కూడా ఉంటుందేమో ఆడవాళ్ళకైతే. ఉంటుందా అండి, కానీ అలా అనుకోకూడదు కదా. ఇప్పుడు నేను ఒకరికి హెల్ప్ చేస్తే వాళ్ళు నాకు ఇంకొక రోజు హెల్ప్ చేస్తారో చేయరో, కానీ మనం ఒక మంచి పని చేసినట్టు ఉంటుంది కదా, మన వల్ల ఒకళ్ళు అక్కడి వరకు వెళ్ళగలిగారని. ట్రూ ట్రూ. నీ డ్రీమ్, నీ ఫేవరెట్ హీరో హీరోయిన్స్ ఎవరు? అందరూ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్స్ ఉన్నాయి కదా ఆంటీ. ఫేవరెట్ అని ఎవరు లేరు, కానీ సమంత, నయనతార, అలా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. ఒక్కొక్కరు దాంట్లో ఒక్కొక్క క్వాలిటీ ఇష్టం. స్పెసిఫిక్గా ఎవరిని ఈ రోజు వరకు పిక్ చేసుకోలేదు. ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకి ఉంటుందని నాకు ఏ రోజు స్పెషల్గా చూడలేదు. అందరి మూవీస్ చూస్తాను నేను. అంటే ఆ పర్టికులర్ టాలెంట్ని ఇష్టపడతావు. నైస్. ఫ్యూచర్లో నీకు ఒకవేళ ఛాన్స్ వస్తే ఏ హీరో పక్కన చేయాలని ఉంది? అలా కూడా ఏం లేదా ఆంటీ, టాలెంట్ ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో వాళ్ళతోటి చేద్దామని. ఇదిగోండి, ఆవిరిలోంచి వచ్చే నీళ్ళు ఆవిరిలోకే వదిలిపెట్టేస్తే మనకి ఇంకా బాగుంటుంది, మంచిగా ఉడుకుతుంది. అసలు తీయగానే భలే మంచి స్మెల్ వస్తుంది. ఇది కనుక క్లిక్ అయితే అద్భుతమైన రెసిపీ ఇచ్చినావు అంటారు అందరు నిన్న. సో 20 minutes, 25 కూడా అవ్వచ్చు. మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసామండి, అయిపోయి అడుగు పట్టుకున్నట్టు అనిపించింది, కొద్దిగా వాటర్ యాడ్ చేసాం. సో ఇప్పుడు ఫైనల్ స్టేజ్ పక్కకు పెట్టినా. స్పెషల్, అవును, స్పెషల్ ఎఫెక్ట్. ఇప్పుడు ఆయిల్ ఇదిగో ఎంత వేస్తావు వేసుకో. మీలాగానే తక్కువ ఆయిల్తో. అవునా? అంతే, మాక్సిమం 4-5 teaspoons. సో ఆయిల్ ఇప్పుడు వేయటం నిజంగానే లేఖ్య టెక్నిక్ ఏదో బాగుంది. సో ఇప్పుడు ఏమేమి వేస్తావు ఇందులో? ఇప్పుడు మిర్చి వేసుకుందామా? పచ్చిమిర్చి, కరివేపాకు, ఇది మసాలా. నువ్వు కూడా ట్రిక్ వాడతావా? అవునా ఆంటీ, ఫస్ట్ ఇది మీదని తెలియదు నాకు, ముందు నుంచే వాడుతున్నాము. నా ఫ్రెండ్స్ చాలా మంది వాడుతున్నారు. తర్వాత మమ్మీ ఒక రోజు చూసి ఇది శైలా ఆంటీదే అని చెప్పింది నాకు. అవును, నైస్. ద రియల్ ఇండియన్ కిచెన్ చికెన్ మసాలా బ్యాచులర్స్ చాలా మంది వాడుతున్నారంటండి. మిర్చి వేసుకుందామా? ఓకే. కర్రీ లీఫ్, ఇది 1 kgకి మసాలా. సో ఇందులో ధనియాలు, జీలకర్ర, మసాలా మొత్తం అన్నీ ఉంటాయి. లైట్గా ఉప్పు, లైట్గా వెరీ లిటిల్ కారం యాడ్ చేయడం వల్ల ఇంకా చికెన్ కర్రీకి స్పెషల్ టేస్ట్ వస్తుంది. అవును, ఒరిజినల్ మసాలాతోనే జాగ్రత్తగా చేసింది అది. సో మీ దగ్గర ఏ మసాలా, ట్రిక్ మసాలా కొనాలని ఏం లేదు అసలు ఇక్కడ. మీ దగ్గర ఏ మసాలా మీరు ఇంట్లో వాడతారో లేదా బయట కొనుక్కొచ్చుకుంటారో ఈ టైప్లో అది చేయండి, అంతే కదా? అవునండి, ఏ చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు, కానీ మన ట్రిక్ మసాలాతో కొంచెం స్పెషల్ టేస్ట్ మనకి తెలుస్తుంది. వాళ్ళు కూడా ట్రై చేస్తే వాళ్ళకి కూడా తెలుస్తుంది. అవును, బాగుంటుందండి. వెరీ రీజనబుల్ ప్రైస్కి మన వెబ్సైట్లో ఉంది, చూడండి. ఇట్స్ నైస్. బ్యాచులర్స్ కానే కాదు, అసలు యుఎస్ వాళ్ళు, అదర్ స్టేట్స్లో, అదర్ కంట్రీస్లో ఉండే వాళ్ళు చాలా బాగా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇవాళ కూడా 8 kgs ఆర్డర్ ఉంది. చూస్తున్నాను అంటే మీ ఇన్స్టా ప్రొఫైల్లో. మీకు ఇందాక ఇట్లా పట్టుకున్న దానికన్నా ఇట్లా లీవ్ చేసి చాలా బాగుంది, క్యూట్గా ఉన్నావు. మీలాంటి అప్కమింగ్ ఆర్టిస్టులు యూనో ఎలా ఉంటే మేము బాగుంటాం అనేది ఒక డెసిషన్కి రావాలి. నువ్వు ఉంటావా ఎప్పుడు ఆ రూట్లో? ఉంటానా అంటే ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు అప్గ్రేడ్ చేసుకోవటం. అదేదో కాంపిటీషన్కి వెళ్తున్నానన్నా, ప్యాజెంట్ ఆంటీ, మిస్ అండ్ మిస్సెస్ తెలంగాణ అండ్ ఏపీ అని కిరణ్మయ్ అని ఒకళ్ళు కండక్ట్ చేస్తారు. అవునవును, నేను మాట్లాడాను. అంటే వేరే మా అక్క కూతురు అమ్ము అని ఉంది, అమృతవర్షిని, తను మాట్లాడిచ్చింది. నేను పార్టిసిపేట్ చేద్దామని అనుకున్నాను. అదే దాని పేరేంటి? మిస్ అండ్ మిస్సెస్. అది తెలుసు నాకు. ప్యాజెంట్ అది నేను వినలేదు. ఫ్యాషన్ షో అంటే లైక్ ఒక కాజ్ తోటి, బ్రెస్ట్ క్యాన్సర్ అని కాజ్ తోటి చేస్తున్నారు ఈ ప్యాజెంట్. అండ్ ఆల్సో నాకు
అప్పుడు ఇంకా అవును. స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ అని ఒక టైటిల్ పెట్టారు కదా, ఛాన్స్ వేసాను ఆంటీ. ఛాన్స్ వస్తుంది కదా మనకి ఎక్కువ, లైక్ ఈ డబ్బు మైండెడ్ కాకుండా ఒక కాస్ట్ చేస్తున్నారు కాబట్టి చేస్తే బాగుంటుంది, మనకు కూడా మంచి జరుగుతుంది అని చెప్పి బాగుంటుంది. మంచిది. సో అందులో ఎంతమంది కంటెస్టెంట్స్ మరి నీతో పాటు? నాతో పాటు 25 మిస్ అండ్ 25 మిస్సెస్ ఆంటీ. అయిపోయింది పోపు. ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకుందాం ఆంటీ. ఇప్పుడు నాకు నేను చెప్పినప్పుడు ఆశ్చర్యపోయినా, అందుకనే చేసేస్తున్నా కామ్గా. నువ్వు అది చెప్పు మీ పాజెంట్ అన్న. సో 25 మిస్ అండ్ 25 మిస్సెస్. నేను మిస్సెస్లోకి వద్దామా అనుకున్నా. నా ఫ్రెండ్ ఒక ఆమె వచ్చింది ఇందు అని చెప్పి మిస్సెస్ కేటగిరీలో. చూసాను. షీజ్ ఏ ట్రైనర్, స్ట్రెంగ్త్ ట్రైనర్. అండ్ మిస్లో నువ్వు, మిస్సెస్లో తను గెలవాలని కోరుకుంటున్నా. దేవుడి దగ్గర మన ప్రయత్నం ఉంటే దేవుడి సహకారం ఆటోమేటిక్గా. ప్రయత్నం నేను చేస్తున్నాను ఆంటీ అన్ని విధాలుగా. నైస్. ఇప్పుడు మన స్పెషల్ ఇంగ్రీడియంట్ ట్రిక్ చికెన్ మసాలా వేసేద్దాం. ఇది 1 kgకి అసలు మనది 1/2 kgనే కదా, అందుకని సగమే వేస్తున్నాను, కొంచెమే. ఓకేనా? మీ సాల్ట్ అది కూడా ఇప్పుడు చెక్ చేసుకోండి. ఇది కూడా ఆయిల్లోనే ఏమన్నావు కదా, నేను మర్చిపోయి తీసేసాను. ఈ మసాలా కూడా ఆయిల్లోనే వేసి తీయాలి. అందుకే అంటారండి మన రెసిపీ అయితే మనకు గుర్తుంటుంది, పక్కన వాళ్ళ రెసిపీ మనకు గుర్తుండదు. ఆయిల్ తక్కువతోని చికెన్ మసాలా అయిపోతుంది. చూడండి ఆంటీ, అసలు లైక్ చాలా స్మెల్ బాగా వస్తుంది. స్మెల్ బాగా వస్తుంది ఒకటి, లాస్ట్లో మసాలా వేయటం వల్ల ఒకటి, ఇంకా ఆయిల్ వేస్తే ఇంకా చాలా స్మెల్. మసాలా వేయడం తర్వాత ఇంకా స్మెల్ ఎక్కువ వస్తుంది, అందుకే నేను ఈ చికెన్ మసాలా మాత్రమే వాడతాను. నైస్ నైస్, థ్యాంక్ యూ. నాకు తృప్తిగా ఉంటుంది అట్లా పక్కన ఎవరన్నా మీద ట్రిక్ నేను అదే వాడతానండి మనసులో అనుకుంటుంటాను. వెరీ గుడ్ అని. సూపర్. ఉప్పు చూద్దామా? ఎంతసేపు ఫ్రై చేయాలి దీని తర్వాత? ఒక 5 minutes అండి, 5-10 minutes. కడుకొస్తాను. ఉప్పు పడుతుంది కొంచెం. అవునా ఆంటీ? కానీ టేస్ట్ మాత్రం హోటల్స్లో ఉన్నట్టే ఉంది. చాలా బాగుంది. ఇందాక 1 teaspoon వేసాం కదండి, ఇంకొక 1/2 teaspoon పడుతుంది. లేకే ఏమందంటే మసాలాల్లో ఒక్కొక్కసారి ఉప్పు ఉంటుంది, మనం చూసేసుకోవాలి ఎప్పుడైనా అని. బయట మసాలాలు అనుకోండి ఉప్పు ఉంటుంది ఆంటీ, మన ట్రిక్ మసాలాలో అయితే మనం ఇంకా ఉప్పు వేసుకోవాల్సి వస్తుంది. మన దాంట్లో లైట్గా ఉప్పు ఉంటుంది, ఓన్లీ ప్రిజర్వేషన్ కోసం కొంచెం వేస్తాము. ఎందుకంటే యాడెడ్ ఫ్లేవర్స్ కానీ యాడెడ్ ప్రిజర్వేటివ్స్ ఏమి ఉండవు అసలు. ఒరిజినల్ కూడా ఉండదు అందరిలాగా. పసుపు ఉప్పు దీన్ని ఉంచటానికి ఉంటుంది అంతే తప్పితే ఎక్కువ ఉండదు. బయట కలర్స్ అవన్నీ యూజ్ చేస్తారు. అవును, అజినోమోటో అని ఒక డేంజరస్ది యూజ్ చేస్తారు. దానివల్ల ఏంటంటే అది వేయగానే ఫ్లేవర్ టేస్ట్ వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ అస్సలు మంచిది కాదు గట్ హెల్త్కి. సో 5 రూపాయలకి అట్లా 2 రూపాయలకి కొన్ని మసాలాలు అసలు మీరు తినకండి, లేకపోతే లవంగ చెక్క యాలకాయ వేసుకొని దంచుకొని వేసేసేయండి, చాలా బాగుంటుంది. కానీ అన్నెసరీ వేరే పిచ్చి పిచ్చి చీప్లో దొరికే మాత్రం వాడకండి. బాగుంది, వాసన అయితే అదిరిపోయింది. చూడడానికి చిల్లీ చికెన్ లాగా. అవును, కలర్ వేయని చిల్లీ చికెన్, కానీ ఫ్రై లాగా ఉంది, కానీ భలే వచ్చిందండి గ్రేవీ. కొంచెం మనం కర్డ్ వేసుకున్నాం అనుకున్నాం అంటే గ్రేవీ వచ్చేస్తుంది, ఇంకొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటది, ముక్క కూడా స్మూత్. మనం మ్యారినేషన్ చేసుకున్నప్పుడు కర్డ్ వేసుకున్నాం అనుకోండి, కర్రీ చేసుకునే వాళ్ళకి కొంచెం గ్రేవీ వచ్చేస్తుంది ఆంటీ. ఇందులో టమాటా అట్లాంటి ఏం అవసరం లేదా ఆంటీ, కొంచెం పెరిగేసుకుంటే గ్రేవీ అయిపోతుంది. సో ఆల్ ది బెస్ట్ లెక్యా, మన కర్రీ అయిపోతుంది, నీ కెరియర్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, మేమందరం నీతోటి ఉంటాము 100%. ముఖ్యంగా చీరలు ఈ అమ్మాయి కడితే చూడాలండి. నెక్స్ట్ టైం మన షోకి వచ్చినప్పుడు నువ్వు గెలిచిన తర్వాత ఇంటర్వ్యూ పెట్టుకుంటా నీతోటి, చీర కట్టాలి నువ్వు. అండ్ ఈలోపు శారీ షాప్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అప్రోచ్ అవ్వండి, మనకి చీరలు డిస్ప్లే చేయడానికి అమ్మాయిల్ని పెట్టి మీరు చేపిస్తారు కదా, దానికి చాలా బాగుంటాయి. కట్టేనా? ఓకేనండి, డన్. కొత్తిమీర వేసేసుకుందాం. వేసాను ఆల్రెడీ, మళ్ళీ కొంచెం ఏమంటే వేస్తా మళ్ళీ అయినా కొంచెం. సూపర్. సో అద్దరిపోయే చికెన్ ఫ్రై, బ్యాచులర్స్ చికెన్ ఫ్రై, ఈజీ చికెన్ ఫ్రై రెడీ అండి. ఏం లేదు, అన్నీ కలిపి పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టేయటము, చివరిలో తాలింపేసి కలిపి దింపేయటం. చాలా ఈజీ ఆంటీ, చాలా ఈజీ, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఇందాక ఉప్పు పేరుతో చూసేసిన నేను, సూపర్ ఉంది. ఇవాళ ఇంట్లో లేఖ్య వాళ్ళ మమ్మీ అందరూ వచ్చారని నేను అది చేశాను, గ్రీన్ పీస్ పులావ్ చేశాను విత్ కీమా. చాలా బాగా చేశారండి. ఇదన్నమాట అదిరిపోయే చికెన్ కర్రీ, సూపర్ డూపర్ బ్యాచులర్స్ చికెన్ ఫ్రై. తీసుకొద్దామా, టేస్టింగ్ టెస్ట్ చేద్దామా? ఇదిగోండి
మన గ్రీన్ పీస్ పులావ్ విత్ చికెన్. స్పూన్ గీన్ ఏం లేదు, మన చేతులే. నీకు స్పూన్ కావాలా? మీకు స్పూన్తో పెడతా. నాకు చేత్తో తింటేనే తిన్నట్టు ఉంటుంది. నువ్వు చేసిన కర్రీ నీకే టేస్ట్. నేను చేశానని చెప్పొద్దు కానీ చాలా బాగుంది ఆంటీ. అది నేను చెప్తాను. అసలు ముందు ఫ్లేవర్ చాలా బాగుంది. నిరభ్యంతరంగా చేసేయచ్చండి మీరు. చాలా టేస్ట్, ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చింది, కొత్త ఫ్లేవర్ వచ్చింది, చాలా బాగుంది, నచ్చింది నాకు. మసాలాస్ ఏమి అంత యూస్ చేయకుండా తొందరగా ఎక్కువ యూజ్ లేనే లేదు. అవును, నువ్వు అన్నట్టు కొంచెం పెరిగేసుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. బా చాలా బాగుంది. ఇది పెట్టినా ఇంకా ముద్ద మనం తర్వాత ఆఫ్ కెమెరా తిందామా? సరే, నేను ఆగలేకపోతున్నాను. ప్రాన్స్ కర్రీ కూడా చేయొచ్చు ఇట్లా. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. ప్రాన్స్, మటన్, చికెన్ ఏదైనా చేయొచ్చండి. ఫ్లేవర్ ఈజ్ వెరీ నైస్, చాలా బాగుంది. కరివేపాకు, పచ్చిమిరపకాయల ఫ్లేవర్ తెలుస్తుంది, నా మసాలా ఫ్లేవర్ బాగుంది. ఆనియన్ అసలు ఎక్కడ ఇమిడిపోయిందో తెలియట్లా, మొత్తం ఆనియన్ ఇది ఉంది, ఎందుకంటే చికెన్ మొత్తం దాంతోనే ఉడికింది ఆల్మోస్ట్ కదా. సూపర్ ఉంది, ట్రై చేయండి. అండ్ మన లేఖ్యాకి ఆల్ ద బెస్ట్ కూడా చెప్పండి కామెంట్స్లో. షీ ఫీల్స్ వెరీ హ్యాపీ. మీరు భుజం తట్టినట్టే భావిస్తుంది. దట్స్ ఆల్ అండి. మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుద్దాము. లేఖ్యా సక్సెస్ స్టోరీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్ బాయ్.